అతడు కంప్లీట్ గా సైలెంట్ గాయ్ కాకుంటే మందు కొట్టినప్పుడు మాత్రం పెద్దగా అరుస్తుంటాడు. అలాంటి వాడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, అసలు ఆ ఊరెక్కడా? హ్యావ్ ఎ లుక్. నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు జడ్పీ హై స్కూల్ కాంపౌండ్. ప్రశాంతంగా పాఠాలు నడవాల్సిన బడిలో డెడ్ బాడీనా? ఉలిక్కి పడ్డారందరూ. ఈ మృతదేహం ఎవరిది, ఇక్కడ ఎందుకు పడింది? ఈ సిచ్యువేషన్ లో స్కూల్ కు పిల్లల్ని పంపాలంటే ఆ పేరెంట్స్ మెంటల్ కండిషన్ ఏంటి? రకరకాల ప్రశ్నలు. పోలీసులు వచ్చారు, డెడ్ బాడీని పరిశీలించారు, వివరాలు కూపిలాగారు. వారి పరిశోధనలు ఫలించాయి. మృతుడి పేరు షేక్ సాహుల్. పగటిపూట కామ్ గా ఉంటూ రాత్రిపూట తాగేసి అరుస్తుంటాడని కూడా కనుగొన్నారు. ఈ వ్యక్తి గొంతు పైన కట్టైన గాయము ఉంది. దానికి సంబంధించి ఏదైనా అతనేమైనా సొంతంగా చేత్తో ఏమైనా కోసుకొని ఉన్నాడా, లేకపోతే ఎవరైనా అతనితో పాటు మందు తాగుతున్న వాళ్ళతో ఘర్షణ జరిగేమైనా ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తూ ఉన్నాము. ఇక క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా బరిలోకి దిగాయి. వివరాలు రాబట్టడం మొదలు పెట్టాయి. పోలీసులు కేసు పెట్టి అన్ని కోణాల్లోనూ సున్నిశిత విశ్లేషణ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అతడి గొంతు కోసిందెవరు అన్నది అందరిలోనూ ఒకటే ప్రశ్న. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము, మొత్తం దర్యాప్తు చేస్తున్నాము. సో సిడిఆర్ ఆల్రెడీ పెట్టాము, టార్డంప్ అనాలిసిస్ పెట్టాము. సో ఆఫ్టర్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే ఇది ఎవరైనా చేసిన హత్య లేక మృతుడే తనకు తాను గొంతు కోసుకున్నాడా అర్థం కావటం లేదు. ఎందుకంటే సైలెంట్ గా ఉండే షేక్ సాహుల్ దారుణంగా ప్రాణాలు కోల్పోవటం వెనుక అసలు నెసాలేంటి? ఒంటరి మనస్తత్వమే అతడికి శాపమైందా లేక పాత కక్షలేమైనా ఇందులో పనిచేశాయా అనేది తేలాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు.